రాజకీయం ఎప్పుడు ఎలాంటి పరిస్థితిని తీసుకొస్తుందో కూడా ఊహించలేము. మనం ప్రజల వైపు మంచి చేయగలిగినప్పుడే మనకు వాల్యూ యాడెడ్ క్రియేషన్ అనేది ఉంటుంది. అదే ప్రజలను మభ్యపెడుతున్నాము, మోసం చేస్తున్నామంటే ఈ రోజుల్లో ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదు. అందులో భాగంగా ఇష్టం వచ్చినట్టుగా చేస్తామంటే మరీ ముఖ్యంగా ప్రజలు విసిరితంతారు. తాజాగా కూటమికి అదే పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా ఆత్మీయ సమావేశం అంటూ ఎక్కడ ఏ ప్రోగ్రాం చేసినా రచ్చరచ్చే అవుతుంది. తాజాగా బీజేపీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరికి చేదు అనుభవం ఎదురైంది. రాజమండ్రిలో కూటమి ఆత్మీయ సమావేశం అంటూ ఒకటి ప్రోగ్రాం ఏర్పాటు చేస్తే ఆ సమావేశం అంతా రచ్చరచ్చ అయిపోయింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలికి అసంతృప్తి సెగలు మామూలుగా కనిపించలేదు. అక్కడ ఏకంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు అందరూ కలిసి తన్నుకున్నారు సభా వేదిక ప్రాంగణం దగ్గర. ఆత్మీయ సమావేశం బ్యానర్ను పట్టి చించి పాడేశారు. కూటమి లేదు, బొందా లేదు అంటూ ఏకంగా బ్యానర్లను జించుతూ రచ్చరచ్చ చేశారు. ఎటు ఏం చేయపోక దిక్కుతోచని పరిస్థితుల్లో చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏంటి అనే చందంగా పురంధేశ్వరి గారు నవ్వుకుంటూ కూర్చున్నారు. ఏం చేయాలి, అంతా అయిపోయింది అన్నట్టుగా తన ఎక్స్ప్రెషన్స్ ఉండడంతో అంతా అవాకయ్యారు. 1, 2 కాదండి, ఇలా ఎక్కడ చూసినా తమ్ముళ్ళు తన్నుకుంటున్నారు. మామూలుగానైతే కాదు. ఇటీవల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీటింగ్లో ఏకంగా కుర్చీలు విసిరేసుకునే స్థాయికి వచ్చింది మీటింగ్. ఈరోజు ఏకంగా అధ్యక్షురాలు ముందే చెప్పులతో తన్నుకునే పరిస్థితికి వచ్చింది. రేపు ఓటేయాల్సిన సమయం వచ్చినప్పుడు మరి ఆ చెయ్యి ఎక్కడ పెట్టి ఒత్తుతారు, ఎవరికి మద్దతుగా నిలబడతారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కూటమి లేదు, బొందా లేదు అంటూ అంతా కూడా ఫెయిల్ అయిపోయింది. ఒక్క సందర్భంలో 3 పార్టీలు కలవాలి అంటే గ్రౌండ్ లెవెల్లో అది సాధ్యమవుతుందా చెప్పండి? అందులో ఇలాంటి కష్ట సమయంలో ముగ్గురికి 3 అసంతృప్తి సెగలు ఉన్న తరుణంలో మీటింగ్లు పెట్టి ఆత్మీయ సమ్మేళనం అంటూ అందరూ కలవాలి అంటే ఎక్కడ ఎవడు కలుస్తాడు చెప్పండి? టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసిన వెంటనే పుల్లు కొట్టుకుంటున్నారు. ఇక్కడ పురంధేశ్వరి గారి ముందే ఇంత దారుణం జరుగుతుంటే తాను మాత్రం ఏమీ చేయలేని పరిస్థితుల్లో నిస్సహాయ స్థితిలో తాను కూర్చొని నవ్వడం ఇంకో దారుణమని చెప్పాలి. ఇలాంటి వ్యక్తులకా మనం ఓటు వేస్తున్నాం, ఇలాంటి వ్యక్తులకా మనం రాణించాలి అనుకుంటున్నాం, ఇలాంటి వ్యక్తులకా రేపొద్దున అధికారం ఇచ్చి అవకాశంలో నిలబెడదాం అనుకుంటున్నాం. ఆలోచన చేయండి ప్రజలారా. పేద ప్రజలకు అండగా ఉన్న జగన్ కావాలా, ఎలాంటి భయం బాధ్యత లేని ఈ ముగ్గురు కూటమి సభ్యులను నిలబెట్టుకొని గెలిపిద్దామా అన్నది ఆలోచన చేయండి. చెప్పిన మాట చెప్పినట్టుగా చేస్తున్న జగన్కు మద్దతుగా ఉందామా? చెప్పిన ఏ మాట చెయ్యకపోగా ఎంతో ధైర్యంగా మళ్ళీ ముగ్గురం జతగట్టి వస్తున్నామని చెప్తున్న ఈ ముగ్గురికి ఓటేద్దామా చెప్పండి ప్రజలారా. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి.